ఈరోజు సాటర్డే జీటీ వర్సెస్ డీసీ మ్యాచ్ అయితే ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే ఈ రెండు టీమ్స్ కూడా టేబుల్లో టాప్లో ఉన్నాయి. బట్ పంజాబ్ నిన్న మ్యాచ్ గెలిచి సెకండ్ ప్లేస్కి వచ్చినా కూడా జీటీ థర్డ్ ప్లేస్లో ఉన్న, ఢిల్లీ ఫస్ట్ ప్లేస్లో ఉన్నా కూడా ఇప్పుడు ఈ మ్యాచ్లో గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా టాప్ లేపేస్తారు, టాప్ ప్లేస్కి వెళ్ళిపోతారు. ఖచ్చితంగా వీళ్ళకి క్వాలిఫైర్ ఆడేదానికి ఛాన్సులు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ టాప్స్లో ఉన్న టీమ్స్ ఒక మ్యాచ్ ఓడిపోగానే వాళ్ళకి నష్టం ఏంటంటే వాళ్ళు ఎలిమినేట్ ఆడాల్సి వస్తుంది. సో ఈ రెండు టీంలు ఆల్మోస్ట్ క్వాలిఫై అయినట్టే. వాళ్ళ పర్ఫార్మెన్స్ మరీ వర్స్ట్గా ఉంటే తప్ప వాళ్ళు క్వాలిఫై కాకుండా పోరు. బట్ ఈ రెండు టీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ మ్యాచ్ కానీ గెలిస్తే వాళ్ళకి ఖచ్చితంగా 1 or 2 ప్లేస్లో క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది, క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ మ్యాచ్ అయితే ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అలాగే గుజరాత్ వర్సెస్ ఢిల్లీ హెడ్ టు హెడ్ రికార్డ్ చూద్దాం. 5 మ్యాచ్లు జరిగితే 3 ఢిల్లీ గెలిచింది, 2 మాత్రమే జీటీ గెలిచింది. కానీ ఈ మ్యాచ్ జరిగేది అహ్మదాబాద్లో కాబట్టి జీటీకే కండిషన్స్ అన్ని ఫేవర్గా ఉంటాయి. అందులో జీటీ కూడా లాంగ్ గ్యాప్ తర్వాత వస్తుంది. బట్ వాళ్ళ మొమెంటం ఎలా ఉంటుందో కూడా మనం చూడాలి. సో ఇక మనం టాస్ గెలిచే టీం అయితే ఖచ్చితంగా చేసింగే తీసుకుంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆఫ్టర్నూన్ గేమ్ కదా, ఏమన్నా రిస్క్ చేసి ఫస్ట్ బ్యాటింగ్ ఏమైనా ట్రై చేస్తారా లేదని చూడాలి. అహ్మదాబాద్ గ్రౌండ్ ఖచ్చితంగా బ్యాటింగ్ అనుకూలిస్తుంది, 200 ఈజీగా బోర్డు మీద పెట్టినా చేస్ చేయొచ్చు, ఇవన్నీ జరుగుతాయి. కానీ లాంగ్ బౌండరీస్ ఉంటాయి కాబట్టి లాంగ్ బౌండరీస్ని ఎవరైతే క్లియర్ చేయగలరో దానికి తగ్గట్టు బౌలింగ్ చేసిన టీమే గెలిచేదానికి ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా జీటీకి అయితే బ్యాలెన్స్గా బౌలింగ్ బాగా కనిపిస్తుంది, బ్యాటింగ్ కూడా టాప్ ఆర్డర్ బాగుంది. కానీ ఇంకా వాళ్ళ ఫినిషర్స్ ఇంకా ఎక్స్పోజ్ అవ్వలేదు. రాహుల్ తెవాటే కానీ షారుఖ్ ఖాన్ కానీ వాళ్ళకి పెద్దగా బ్యాట్తో కాంట్రిబ్యూట్ చేసే ఛాన్స్ రాలేదు. దాని మీద ఈ మ్యాచ్ మొత్తం డిపెండ్ అవుతుంది. ఇక ఢిల్లీ కూడా లాస్ట్ మ్యాచ్ ఆర్ఆర్తో డిఫెండ్ చేసుకున్న తీరు కూడా అద్భుతంగా ఉంది. ఢిల్లీ రెండు టీంలు బాగా ఫామ్లో ఉన్నాయి కాబట్టి ఇక ప్లేయింగ్ లెవెన్కి వస్తే డీసీలో ఎటువంటి మార్పులు ఉండవు. ఒకవేళ డూప్లెసిస్ ఫిట్ అయితే మెగ్గర్ ప్లేస్లో డూప్లెసిస్ వస్తాడు. ఇక డీసీ మటుకు ఎటువంటి చేంజెస్ చేయదు. నటరాజన్ కూడా ఫిట్ అయితే ఏమన్నా ముఖేష్ని కానీ మోహిత్ని కానీ ఆపి నటరాజన్ వస్తాడు. ఇక గుజరాత్లో అయితే వాళ్ళు అయితే ప్లేయింగ్ లెవెన్ ఎటువంటి మార్పులు ఉండవు, అదే ప్లేయింగ్ లెవెన్ వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు హోమ్ గ్రౌండ్ కాబట్టి సో వాళ్ళు ఎటువంటి చేంజెస్ అయితే చేయరు. ఇక కీ బ్యాటిల్స్కి వచ్చేస్తే సిరాజ్ వర్సెస్ కరుణ్ నాయర్ ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అలాగే సిరాజ్ వర్సెస్ డూప్లెసిస్ కానీ ఆర్ మెగ్గర్ కానీ ఎవరైతే ఉంటారో ఆ బ్యాటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అలాగే ప్రసిద్ధ్ కృష్ణ వర్సెస్ కేఎల్ రాహుల్, ఇద్దరు కర్ణాటక ప్లేయర్స్, వీళ్ళిద్దరు బ్యాటిల్ కూడా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అలాగే రషీద్ ఖాన్ వర్సెస్ స్టబ్స్, ఈ బ్యాటిల్ కూడా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇటుపక్క వచ్చేసి కుల్దీప్ వర్సెస్ రాహుల్ తెవాటియా షారుఖ్ ఖాన్, ఇది ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది. ఎందుకంటే గుజరాత్ ఫినిషర్స్ కుల్దీప్ని ఎలా ఆడతారు అనేది చాలా కీలకంగా పోతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఏంటంటే స్టార్క్ వర్సెస్ జీటీ ఓపెనర్స్, అలాగే బట్లర్. ఖచ్చితంగా ఇంగ్లాండ్ ప్లేయర్ బట్లర్ మీద స్టార్క్ అయితే ఆధిపత్యం సాధించాల్సి చూస్తాడు. అలాగే గిల్లు సుదర్శన్ స్టార్క్ని ఎలా ఆడతారు అనేది కూడా ఇంట్రెస్టింగ్ కాబట్టి ఇక విన్నింగ్ పర్సెంటేజ్ అయితే హోమ్ గ్రౌండ్ గుజరాత్ అయినా నేనైతే ఢిల్లీ గెలిస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం టీం పరంగా బ్యాలెన్స్గా, స్పిన్నర్స్ పరంగా కొంచెం రషీద్ ఖాన్ ఫామ్లో లేడు. సో ఇవన్నీ చూస్తే రెండు టీంలు ఈక్వల్గా ఒక 55% ఢిల్లీ, 45% మాత్రమే గుజరాత్ అని నేను అనుకుంటున్నా. చూద్దాం ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, బై, థ్యాంక్స్.